చాలా మంది అరటి తోటల్లో బాగా గెలేసే టైంకు ఇంత పెద్దగా అయిన తర్వాత చెట్టు దగ్గర అక్కడ పైనుంచి ఊసిపోయి కింద పడుతుంటాయి. సో, శ్రీనాథోళ్ళ స్వామి తోటలు కూడా ఇట్లా కింద పడుతున్నాయని చెప్తుంటే చూద్దామని చెప్పేసి వచ్చినాము. ఇవి చూడండి. మనం కరెక్ట్‌గా బ్లేడ్‌తో దేనితోన్నా కట్ చేస్తే ఎట్లుంటది, అట్లా రౌండ్ షేప్‌లో కరెక్ట్‌గా తెగిపోయి కింద పడతాయి. ఇది మరి ఏం లోపమో నాకైతే తెలీదు. అంటే మా తోటలో కూడా ఒక 10 దాకా ఊడిపోయినాయి. సో, మీ దాంట్లో ఎన్ని పోయినాయి సార్? నా దాంట్లో 30 వినేసాయండి. ఎన్ని మొత్తం 4300 మొక్కల్లో 30 వినాయండి. 30 వినాయి. సో, 30 గెలల దాకా ఇట్లా ఊడిపోయినాయంట. ఈ ఎందుకు ఊడిపోతున్నాయో చూస్తున్న రైతు సోదరులు ఎవరికైనా తెలిసి ఉంటే, లేదా ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది చాలా మంది శాస్త్రవేత్తలు మన వీడియోలు చూస్తుంటారు. అంటే రైతులకు సంబంధించి మనకు కెమికల్ గానీ ఏంటన్నా తయారు చేసేవాళ్ళు వీడియో చూస్తుంటారు. ఈ మొక్కలో ఏ లోపం తక్కువయ్యి ఇట్లా ఊడిపోతుందో కొద్దిగా తెలియపరచండి. చాలా మంది రైతులు బాధపడుతున్నారు. నాకు కూడా తెలియదు. ఏవో లోపాలు అంటాంటారు. అయన్నీ కరెక్ట్‌గా చూసుకొని మెయింటైన్ చేసి వాటర్ ద్వారా మనం పంపించినా కూడా ఊడిపోతుంటాయి. అది ఈ సీజన్‌లోనే ఎక్కువ ఊడిపోతుంటాయి కదా సామి? మామూలుగా నవంబర్‌లో పూడ్చంటారు. ఆ సీజన్‌లో ఊడిపోవు. ఎందుకో మరి వర్షాలు ఎక్కువ పడడం వలన, లేకపోతే చలి ఎక్కువ ఉంటది, లేకపోతే మంచు కురసడం వలన, క్లైమేట్ ప్రాబ్లమా, మందుల ప్రాబ్లమా, ఇంగా ఏమన్నా లోపం ఉందో అర్థం కావట్లేదు. సో, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వామి ఒకసారి మన వాళ్ళు ఎవరైనా చెప్తే గన నీకు చెప్తాను, నువ్వు కూడా చూస్తాండు వీడియో. సరేనా? సరే. సో, రైతు సోదరులకు నమస్కారం అన్న. ఇవాళ మనము మనతో పాటు ఈ కామెడీ వీడియోలు చేసే శ్రీనాథ్ అన్న మాలేసినాడు. శ్రీనాథ స్వామి వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాము. ఈ ఊరు వచ్చేసి కోరుగుంటపల్లె మండలం ఏదైనా? ఇది సింహాద్రిపురం మండలం. సింహాద్రిపురం మండలం కోరుగుంటపల్లె గ్రామం. స్వామిది ఈ ఊరే. సో, ఈ ఊర్లో అయితే ఉన్నాము. స్వామి మా ఏరియాలో ఎక్కువ అరటి పెడతా ఉంటారు కదా. సో, నేను కూడా పెడితే బాగుంటది అని చెప్పేసి స్వామి శీనా చెట్లు మొత్తం ఇంతకుముందు శీనా చెట్లు ఉన్నాయి. ఫస్ట్ శని చెట్లు ఉన్నాయా, నేను మాకు పాలు ఎంగమూసాను అనమాట మా దేవుడు. అప్పుడు పోతాడు నీ దగ్గరికి వచ్చాను, నువ్వు తోటకాడు ఉన్నావు. అప్పుడు నీ గోలలో ఇన్ని చూసి మనం కూడా అరటి పెడితే బాగుంటది, హరి పెడతాను కదా అని మళ్ళీ నేను వచ్చి మాది మొక్కలు ఆర్డర్ పెట్టా అంతే. అంటే చీనా చెట్లు వయసు ఎంత ఉన్నాయి స్వామి? శని చెట్లు అంటే 18 ఏళ్ళు అయినాయి. ఇంకా వైరస్ అదే ఏందో తెగులు వచ్చి ఇంకా అన్ని పోయినాయి అనమాట. ఓ సంవత్సరం మళ్ళా గ్యాప్ వచ్చింది. మొత్తం ఎన్ని ఉన్నాయి స్వామి? ఈ 4300 ఉన్నాయి స్వామి. అంటే ఇప్పుడు చీనా చెట్లు ఏం సార్ లేవా స్వామి? ఇప్పుడు చిన్న చెట్టు 600 ఉన్నాయి నాకు మళ్ళా. అంటే వాటికి ఎన్ని సంవత్సరాలు? ఒకటి వచ్చేసి 7 ఏళ్ళు, 300 మొక్కలు వచ్చేసి 7 ఏళ్ళు అనమాట. ఒక ఇంకా 400 ఈ 4వ సంవత్సరం అన్నట్టు ఇప్పుడు అంతా. అంటే కాపుకి వస్తున్నాయి కూడా, కొన్ని కాపుకి వచ్చినాయి, మళ్ళీ కొన్ని కాపుకి వస్తున్నాయి. చీనా చెట్లు అరటి ఇంకా ఏమేమి పైరు ఉంది సార్? అంతే సార్. ఇంకా 7 ఎకరాలు ఎలిపి ఉందా, అది శనిగేస్తున్నాం. సో, స్వామికి దగ్గర దగ్గర మొత్తం ఎంత ఉంది స్వామి? అంతా 18 ఎకరాలు ఉంది స్వామి. స్వామి 18 ఎకరాలు వ్యవసాయ భూమి పెట్టుకొని ఖాళీ టైంలో మాతో కామెడీ వీడియోలు చేసేదానికి వస్తుంటాడు. సో, ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, హరి నేను మిమ్మల్ని చూసి అరటి పెట్టాను, దీని గురించి మాకు పెద్దగా తెలియదు, ఒకసారి మా తోటలోకి వచ్చి ఒకసారి చూడు, బాగా గెలాలన్నీ వేసినాయి, మొగ్గ ఏ టైంలో ఇంచాలి అంటే ఇట్లా చెట్టు కింద పడిపోకుండా ఎక్కువ ఇట్లా దారాలు కడుతుంటాం మనం. ఇట్లా దారాలు ఏ టైంలో కట్టాలి, తెగులు ఏమన్నా చీటాకు తెగులు ఏమన్నా అటాక్ అయిందో చూడు, ఈ దీనిలో ఏం మంది ఎక్కియాలి, ఎట్లా చూసుకోవాలని స్వామి ఎప్పటి నుంచో బంగపోతుంటే, ఈ రోజు కొద్దిగా వీలు చూసుకొని సామూళ్ళూరులో శివాడి స్వామి ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ ఉంటే అక్కడికి వచ్చి మేము కూడా బిచ్చ చేసుకొని వచ్చి శ్రీనాథన్ వాళ్ళ తోటలోకి వచ్చి వీడియో అయితే చేస్తున్నాం. 18 ఎకరాలు మీరే చూసుకుంటారా? అంతా నేను, నాన్న అమ్మ వాళ్ళు మా అమ్మ ఉన్నారు, ఇద్దరు అంతా కలిసి ఉంటారు. సో, మన స్వామి ఇంత బిజీగా ఉంటూ మనకు కామెడీ వీడియోల కోసం కొంచెం టైం ఇస్తుంటాడు. నా రాఘవేంద్ర అన్న ఒకసారి వాళ్ళ తోటలోకి వెళ్ళి వీడియో తీసుకున్నా. రాఘవేంద్ర తర్వాత ముందు శ్రీనాథ్ అయిపోతే మళ్ళీ మదం. సో, చాలా మంది కామెడీ వీడియోలు చేసే వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకుంటుంటారు కదా. సో, వాళ్ళు వీళ్ళు ఎందుకని నువ్వే రారి మా వీడియో ఇస్తున్నావు మా తోటలోకి రా అంటే వచ్చినాను. సో, మన వాళ్ళకి ఏమైనా చెప్తావా అంటే, అరటి చాలా మంది అడుగుతుంటారు, అరటి చెట్లు పెట్టడం మేళ, దాంట్లో పని ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అని అడుగుతుంటారు. ఒకసారి కొత్తగా చేస్తాను కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి స్వామి? ఇది ఫస్ట్ సారి కాబట్టి నాకు కొంత పని ఎక్కువ ఉన్నది. అంటే నాకు తెలియదు కదా, నాకు ఎవరైనా తొడకచ్చు కావాలా ఇన్ని చూపించుకొని అట్లా నేను ఈ సంవత్సరం చూసాను అనుకో, నెక్స్ట్ సంవత్సరం మొత్తం నేనే చూసుకుంటాను అనమాట. కొత్త పంట పెట్టేటప్పుడు సబ్లైన్ వేసుకోవాలా, కొత్త డ్రిప్ తెచ్చుకోవాలా, సబ్లైన్ వేసుకోవాలా. అదే ఇంకా 2వ చెట్టు 3వ చెట్టు పెట్టుకునేవనుకో ఇంకేం పని ఉండదు, ఓన్లీ మందులు ఎక్కించుకునే పని ఉంటుంది. పిల్లప్పటి నుంచి ఏం మందులు కొట్టాలని నాకు తెలియదు కదా, మీకంటే తెలిసిండు అనమాట. మీ లింగాల మండలంలో మాకు ఏం తెలుసా, మాకు తెలియదు కదా. మాది పులిందల మండలం లేదు సార్, పులిందల మండలం అంటే అంబకపల్లె వరకు లింగాల మండలం, మా నుంచి మా ఊరు నలుపుడిపల్లె ఇవన్నీ పులిందల మండలం. అట్లయినా కొంత ఇబ్బంది పడినా, ఇప్పుడు ఇంకా ఏం లేదు, అన్ని నేర్చుకున్నా. ఇప్పుడు అంటే ఏ మందు ఎక్కడ పెట్టాలి అన్ని ఎవరు చెప్పారు సార్? ఇవన్నీ నువ్వే సార్, ఇంకా నిన్ను అడిగా నేను చేసేదా. స్వామి ఫోన్ చేస్తా ఉంటాడు, ఎట్లా స్వామి ఈ వయసులో ఇట్లుందంటే కొన్ని సలహాలు మాత్రం నేను ఇచ్చిన, అన్ని మాత్రం నేను లేదు. స్వామి ఊరికి నా మీద చెప్తాడు. 20 వాళ్ళని వెళ్ళి అడిగి, స్వామి అయితే నాకు తెలిసి ఒక్కొక్కటి వచ్చేసి 10-11 షీపులు వేసింది.
చెట్టు కూడా బాగుంది, కాయలెంతు కూడా బాగుంది. నాకు తెలిసి ఇవి జనవరి లాస్ట్ ఫిబ్రవరిలో అట్లా దిగుతాయి సమీ. నెయ్యి నాయి రెండు ఒకటే నాటినది కాబట్టి ప్రస్తుతం అయితే అరటి టన్ను అంటే లూజ్ వచ్చేసి 3000 4000, ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ అయితే 8000 9000, ఢిల్లీ వాళ్ళకు లూజ్ అయితే 5000 6000 ఇట్లా మనం కాయ షైనింగ్ని బట్టి కాయ లెంత్ను బట్టి అయితే కాయలు కొడుతున్నారు. ప్రస్తుతానికి అయితే రేట్ లేదు, జనవరి తర్వాత రేట్ ఉండొచ్చు అంటారు స్వామి. ఒకవేళ రేట్ ఉన్నదంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు స్వామి, ఎందుకంటే ఫస్ట్ చెట్టుకు పెట్టుబడి చాలా వచ్చేది. నాకు వచ్చేది 8 లక్షలు వచ్చింది నాకు ఇప్పుడు మొత్తం ఎన్ని చెట్లు అన్ని 4300 ఉన్నాయి. 4300 లక్షలు వచ్చింది. అన్ని పోటీ గట్టలు అన్ని అంతా తెప్పించినమాట అంతా. చూడండి అంటే 8 అంటే యావరేజ్ గా 20 కేజీలు వేసుకునే గెల 80 టన్నులు కావాలా. 80 టన్నులు 20,000 కూడా 16 లక్షలు లెక్క వచ్చా స్వామి. అంటే యావరేజ్ వేసుకునే కూడా ఆ లెక్కన. సో మనకు యావరేజ్ గా 15,000 ఉంటే గిట్టుబాటు అవుతుంది స్వామి. మీరు కాయలు కొట్టే కొద్ది 20,000 ఉండాలి స్వామి. మావి ఉన్నాయి, చాలా మంది ఉంటారు కాబట్టి ఎవరైనా కూడా అరటి రైతులు అంటే మొక్క నాటుకునేటప్పుడు ఇప్పుడు ఏదైనా కానీ ఒక తోటలోకి వెళ్ళి ఫస్ట్ చూడండి. ఇప్పుడు చాలా ఏం జరుగుతుందంటే రైతులు ఎక్కువ అడుగుతున్నారు అనుకో, మొక్కలు కావాలి తొందరగా పంపి అని చెప్పేసి ఇచ్చేటప్పుడు అది ఏ మొక్క ఏ కంపెనీ మొక్క అని ఎప్పుడు తెలియదు స్వామి. మొక్క ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఇది పలానా మొక్క కంపెనీ అని తెలియదు, ఇచ్చారు. మనం బుకింగ్ నీకు నచ్చిన మొక్క బుకింగ్ చేసుకున్నప్పుడు నువ్వు ముందే 2 నెలల ముందే బుక్ చేసుకుని 3 నెలలు పోయిన డిసెంబర్ లోనే నేను ఆర్డర్ పెట్టాను. అట్లా అరటి నాటాలనుకున్న వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను. మీరు మొక్క నాటాలనుకుంటే 3 నెలల ముందే మీకు కావాల్సిన మొక్క బుక్ చేసుకోండి. అప్పుడప్పుడు బుక్ చేసుకొని కావాలంటే ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు కూడా ఏదైనా ఒక కంపెనీ అయినా కదా, అన్ని కంపెనీలు అట్లే తయారైనాయి. ఇప్పుడు ఏంటంటే ఇచ్చారు, ఇచ్చినప్పుడు మనకు ఇది ఆ కంపెనీ అని తెలియదు. మనకు గెల వేసిన తర్వాత 6 నెలలకు గెల వేసే విధానాన్ని బట్టి మనం ఇది పలానా కంపెనీ మొక్క అని కనుక్కోవచ్చు. కాబట్టి ఎవరైనా అరటి రైతులకు నేను ఒకటే చెప్పేది, మీరు నాటాలనుకుంటే 3 నెలల ముందే బుక్ చేసుకోండి. మీకు నచ్చిన కంపెనీ మొక్క ఇట్లా ఇప్పుడు శ్రీనాథన నాటినాడు, వాళ్ళ తోటలోకి వచ్చి చూసుకోండి ఫస్ట్, ఇది గెల ఎంత ఉంది, కాయలు ఎంత ఉంది, ఎట్లుంది అని చెప్పేసి మీకు నచ్చింటే కన్నా బుక్ చేసుకోండి. ఓకేనా. కొన్ని కంపెనీలు చాలా మంది అన్న మా కంపెనీ చెప్పు అంటారు. ఎందుకంటే కొన్ని కంపెనీలు నేను నా కళ్ళారా చూసి అది ఎలా ఉందో అది రైతులను పిలిచగచ్చు చూపించి మాత్రమే చెప్పగలను. మనం ముందే చెప్పి, ఎందుకంటే దగ్గర 11 నెలల సమయం పంట ఇది అరటి 11 నెలలు పడుతుంది కాయ కటింగ్ అయిపోతే. రేపొద్దున కల్తీ వచ్చింది అనుకో, నువ్వు 11 నెలల తర్వాత బాధపడాల్సింది ఉంటుంది. కాయలింత లేకపోతే కాయలు కొట్టరు. మనం షైనింగ్ అనేది మన మందులను బట్టి మన పొలాన్ని బట్టి ఉంటుంది. అందుకు కాబట్టి మనం ఎక్కువగా ఏదన్నా మనం యూజ్ చేసేటే మనం మెన్షన్ చేస్తుంటాం సమీ. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఏమన్నా అరటి నాటినారు ఇప్పుడు ఏమన్నా మళ్ళీ కూడా ఉంది సమీ. అదే దీనిలో రిజల్ట్స్ చూసుకొని ఎంతెంత వస్తుంది చూసుకొని మళ్ళీ పక్కనే అనమాట మళ్ళీ 3.5 ఎకరా రెడీ చేయాలని ఉన్నా అంతే. ఓకే సమీ. సో మా టీంలో దగ్గర 10 మంది ఉన్నాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లో బిజీగా ఉంటారు. నేను స్వామి వ్యవసాయ ఫీల్డ్ లో బిజీగా ఉంటాము. మన రాఘవేంద్రన్న వేరే దాని పరంగా కొంచెం బిజీగా ఉంటాడు. అది ఇంటర్వ్యూలో చెప్తాం, ఇప్పుడు చెప్పకూడదు. మన చంద్రన్న కావచ్చు, మురళన్న కావచ్చు, పఠాన్ అన్న, భాష అన్న, అలాగే శివాడి బాబాయ్, మన చికెన్ హరి అన్న, ఇలా ఒక్కొక్కరు పేరు చెప్పుకుంటూ పోతే అందరూ ఎవరెవరు ఫీల్డ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి ఒక్కొక్కసారి ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఓకేనా సమీ. థ్యాంక్ యూ సమీ. ఇంకా ఏమన్నా మాట్లాడాల్సిన అంతేలా సేమ్ అదే ఇంకేం లేదు అంటే తోట చూడడానికి పిలిపించాడు. అదే సేమ్ ఇప్పుడు అంతా హాఫ్ కాయ వచ్చింది కదా, ఇంకా ఏమేమి మందులు కొట్టాలని అట్లా నేను సర్లే సార్ చేద్దాం. ఓకే నెక్స్ట్ మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. రాఘవేంద్ర ఏమైనా మాట్లాడతావు? ఏం లేదు, మా శ్రీనాథ్ నాకు చిన్న నుంచి ఫ్రెండ్. ఇప్పుడు ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్ క్లాస్మేట్స్ ఇద్దరం. మీరు తేడా అంటే క్లాస్మేట్ అంటే నేను అక్కడ సింహాద్రి చదువుతాను, ఇక్కడ చదువుతాను, అంటే సేమ్ ఇయర్. దాన్ని బట్టి మేము చిన్నప్పటి నుంచి అంటే బాగా క్లోజ్, చెడ్డి దోస్తులు. ఎందుకంటే శ్రీనాథ్ మంచి దిగుబడి సాధించి మంచిగా ఉండాలని నాకు కోరుకుంటున్నాను. స్వామి మంచిగా ఉండాలి స్వామి నువ్వు. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి రైతు వీడితో మళ్ళీ కలుద్దాం. బాయ్. Subscribe.